చాలా మందికి హెయిర్ వాష్ చేసుకున్న ఒక్క రోజులోనే హెయిర్ మొత్తం ఆయిలీగా, జిడ్డుగా మారిపోతుంది. ఇక డాండ్రఫ్ విషయం అయితే చెప్పవసరం లేదు. బోనస్‌గా వచ్చేస్తుంది. మనకి తలంతా దురద పుడుతుందని స్క్రాచ్ చేస్తా ఉంటారు. ఇలా గోకటం వల్ల మీ డాండ్రఫ్‌ని మీరు పదింతలు పెంచుతున్నారన్న విషయం తెలీదు మీకు. అసలు డాండ్రఫ్ వచ్చేది ఫంగస్ వల్ల. మీరు ఇలా స్క్రాచ్ చేశారనుకోండి, ఆ ఫంగస్ అనేది మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. డాండ్రఫ్ ఇంకా ఫాస్ట్‌గా హెయిర్ మొత్తానికి వచ్చేస్తుంది. అంటే స్కాల్ప్ మొత్తానికి వచ్చేస్తుంది. డాండ్రఫ్ వచ్చిందంటే ఫోర్ హెడ్ మీద, నెక్ మీద చిన్న చిన్న పింపుల్స్ లాగా వచ్చేస్తాయి. ఇవి మనకి మార్క్స్ పడినాయి అంటే అవి తగ్గించుకోవడం ఇంకొక పెద్ద సినిమా లాగా అయిపోతుంది. సో మీరు డాండ్రఫ్ తగ్గించుకోవాలి అంటే ఇలా స్క్రాచ్ చేయటం ఫస్ట్ ఆపేయండి. ఇలా స్క్రాచ్ చేశారంటే మీకు ఆ డాండ్రఫ్ అనేది తల మొత్తం పెరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఇలా స్క్రాచ్ చేయటం ఆపేసి నేను ఇప్పుడు చెప్పే రెమెడీ ట్రై చేస్తే ఒక్క వాష్లోనే మీ హెయిర్ ఇంత నీట్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు రెమెడీలో నేను మీకు 2 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ హెయిర్ వాష్ చేసుకోవటానికన్నా ముందు యూజ్ చేయాలి. సెకండ్ స్టెప్ హెయిర్ వాష్లో మనం షాంపూ చేస్తాం కదా, షాంపూ చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి. మీరు కూడా సేమ్ నేను చూపించినట్టు చేసేయండి. స్టెప్ 1 కోసం మనకి హెయిర్ వాష్ కన్నా ముందు అప్లై చేసుకుని ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఒకటి అలోవెరా. ఇది మన అందరిళ్లలోనూ ఈజీగా దొరుకుతుంది. అలోవెరా మన స్కాల్ప్ని సూదనింగ్ చేస్తుంది, ఇచ్చీనెస్ తగ్గిస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది, డాండ్రఫ్ వల్ల వచ్చే దురదని కూడా తగ్గిస్తుంది, హెయిర్ని సిల్కీగా చేస్తుందని మనలో చాలామందికి తెలుసు. ఇది స్కాల్ప్కి కూడా చాలా మంచిది. డాండ్రఫ్ తగ్గించుకోవటానికి ఈరోజు మీకు చెప్పే రెమెడీ అనేది సూపర్గా పనిచేస్తుందండి. అలోవెరా కట్ చేసిన తర్వాత ఈ ఎల్లో పార్ట్ ఉంది కదా, ఇది మాత్రం మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ యూజ్ చేయకూడదు. అందుకే అలోవెరా కట్ చేసిన వెంటనే యూజ్ చేయకోకుండా కట్ చేసిన తర్వాత 15 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. 15 మినిట్స్ తర్వాత ఏమవుతుందంటే మనకి ఆ ఎల్లో పార్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. లిక్విడ్ ఉంది కదా, అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఒక్కసారి వాటర్తో మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుని అలోవెరా జెల్ ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ మనం స్కూప్ అవుట్ చేసేసుకోవటమే. చాలామందికి తెలుసు కదా, మనం స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ కోమ్తో కానీ అలోవెరా జెల్ని తీసుకోవాలన్నమాట, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ చాలామంది తెలుసు, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. నేనైతే నైఫ్తో తీసేస్తానండి. అలోవెరాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మనకి స్కాల్ప్ మీద వచ్చే ఆ ఫంగల్ వల్ల వచ్చే డాండ్రఫ్ని తగ్గించేస్తుంది అనమాట. మన స్కాల్ప్లో ఫంగస్ రావటం వల్లే డాండ్రఫ్ వస్తుంది. సో ఆ ఫంగస్ని ఇది అలోవెరా చాలా ఈజీగా తగ్గించేస్తుందండి. అండ్ మీకు ఆ దురద రావటాన్ని కూడా, ఇచ్చీనెస్ని కూడా తగ్గించేస్తుంది. స్కాల్ప్ని స్మూత్గా కూడా చేస్తుంది. జస్ట్ మన స్కిన్కి అప్లై చేసుకుంటే ఎంత స్మూత్గా అవుతుంది స్కిన్, అలానే మన స్కాల్ప్ కూడా చాలా నరిషింగ్గా అవుతుంది, స్మూత్గా అవుతుంది. ఇప్పుడు మన అలోవెరా జెల్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఇందులో మనం యూజ్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సెలసిలిక్ యాసిడ్. అవును, మన పింపుల్స్ కోసం ఫేస్కి యూజ్ చేస్తాం కదా, ఆ సెలసిలిక్ యాసిడ్ సీరం తీసుకోవాలి. ఇది మన హెయిర్కి యూజ్ చేయవచ్చా, సేఫా అంటే కరెక్ట్గా యూజ్ చేస్తే చాలా సేఫ్ అండి. ఇది నేను డాక్టర్ షెట్స్ నుంచి తీసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ నుంచి అయినా తీసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసే సీరమ్ని, స్కిన్కి యూజ్ చేసేదే యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే ఏహెచ్ఏ బీహెచ్ఎస్ లేకోకుండా చూసుకోండి. నేను తీసుకుంది 2% సాలిసిలిక్ యాసిడ్. సో ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది. అండ్ మీరు ఎక్కువ యూజ్ చేయకూడదు, 2 to 3 డ్రాప్స్ మాత్రమే యూజ్ చేయాలి. నా దగ్గర సాలిసిలిక్ యాసిడ్ లేదు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో ఏమైనా ఉంటే చెప్పు చేయ అని మీలో చాలామందికి డౌట్ వచ్చేసే ఉంటుంది కదా. న్యాచురల్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది, కానీ ఇంత స్ట్రాంగ్గా ఉండదు. బట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్ కావాలి అంటే మాత్రం మన నాటు ఉసిరికాయలు ఉంటాయి కదా, పచ్చడి పడతాం, ఆ ఉసిరికాయలు పేస్ట్ చేసి దాని రసం 1/2 టేబుల్ స్పూన్ కలపండి, సరిపోతుంది. ఇది మనం హెయిర్ వాష్ చేసే ముందు అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్లో మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. మీరు ఆయిలీ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇది మనం హెయిర్ మొత్తానికి అవసరం లేదు, జస్ట్ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయాలి. హెయిర్కి అప్లై చేయొద్దు, హెయిర్ డ్రై అవుతుంది. అందుకే స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయండి. జస్ట్ మీరు ఆ రూట్స్ దగ్గర అప్లై చేసుకోండి. డాండ్రఫ్ క్లియర్ అయిపోవటానికి హెల్ప్ అవుతుందండి ఇది. మీకు ఆ ఫ్లెకీనెస్ ఉంటుంది కదా, అంటే పొట్లు పొట్లుగా ఊడటం, అదైతే ఇన్స్టెంట్గా తగ్గిపోతుంది. ఇక్కడ మనకి అలోవెరా జెల్ అలాగే సాలిసిలిక్ యాసిడ్ రెండూ కూడా మనకి డాండ్రఫ్ని తొందరగా తగ్గిస్తాయండి. ఆ పొట్లుగా ఊడటం, దురద రావటం అదంతా ఇన్స్టెంట్గా తగ్గించేస్తుంది. మంచి ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తాయి అన్నమాట ఈ రెండు. అందుకనే మనకి స్మూత్గా డాండ్రఫ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. అలోవెరా కలుపుకోకుండా డైరెక్ట్గా సాలిసిలిక్ యాసిడ్లు రాయటం అలాంటివి మాత్రం చేయొద్దు.
మనకి మైల్డ్గా ఉండాలి. డైరెక్ట్ మీరు సాలిసిలిక్ యాసిడ్ రాశారు అంటే మాత్రం అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నిమ్మకాయ తలకి పెట్టొచ్చా అక్క అని అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడూ రికమెండ్ చేయను. ఎప్పుడైనా లెమన్ మీరు తలకి పెట్టుకోవాలంటే డైరెక్ట్గా పెట్టారంటే మీ హెయిర్ మీద మీరు ఆశ వదిలేసుకోండి అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ సపరేట్గా మంచివైనా కానీ మనం హెయిర్కి యూజ్ చేసేటప్పుడు ఎందులోైనా మిక్స్ చేసి యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇది మనం స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసాం, హెయిర్ లెంత్కి యూజ్ చేయలేదు, యూజ్ చేయకూడదు కూడా. హెయిర్ లెంత్ కూడా మరి సిల్కీగా కావాలి, ఏం చేయాలి అంటే ఉత్తి అలోవెరా జెల్ హెయిర్కి అప్లై చేసుకోండి. నేనైతే అంతే చేస్తాను. సాలిసిలిక్ యాసిడ్ కలిపింది మాత్రం స్కాల్ప్ పెట్టేసుకుంటాను. ఓన్లీ అలోవెరా జెల్ హెయిర్ లెంత్కి పెట్టుకుంటాను. ఇది స్కాల్ప్ మీద ఎక్కువ టైం ఉంచుకోవాల్సిన అవసరం లేదు, 10 minutes ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత షాంపూ పెట్టేసుకోవచ్చు. సెకండ్ స్టెప్, టీ డికాక్షన్ పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు మనం వాటర్ పెట్టేసుకుని, టీకి డికాక్షన్ ఎలా తయారు చేసుకుంటాం, బ్లాక్ టీ అంటాం కదా, జస్ట్ బాగా మరిగిచ్చేసుకుని టీ డికాక్షన్ రెడీ చేసుకోండి. మీరు హెన్నా ప్రిపేర్ చేసుకునే ముందు కూడా డికాక్షన్ రెడీ చేసుకుంటారు కదా, సేమ్ ప్రాసెస్. షుగర్ వేయకోకుండా జస్ట్ 1 tablespoon టీ పొడి వేసేసుకుని వాటర్ పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోండి. మన టీ డికాక్షన్ రెడీ అయిపోతుంది. ఇది మన హెయిర్కి చాలా మంచిది. ఇది ఫైనల్ రిన్స్ లాగా యూజ్ చేయాలి. అంటే షాంపూ పెట్టుకున్న తర్వాత వాటర్ పెట్టి కడిగేసినాక లాస్ట్లో ఇది మనం ఒక మగ్గుడు తల మీద పోసేసుకుంటే సరిపోతుంది. ఇది మీరు లాస్ట్లో పోసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇది పోసుకున్న తర్వాత ఒక్క 5 minutes అలా ఉంచేసుకోండి. ఈలోపు బాడీ అంతా క్లీన్ చేసుకోండి. 5 minutes తర్వాత మళ్ళీ ఒక్కసారి ప్లెయిన్ వాటర్తో మొత్తం రిన్స్ చేసేసుకోండి. అంటే ఒక్కసారి తలంతా కడిగేసుకుంటే సరిపోతుందండి, అంతే. ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఈ సెకండ్ స్టెప్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఇది చేస్తేనే మీ హెయిర్ డ్రై అవ్వకోకుండా ఉంటుంది. ఆల్రెడీ మీ స్కాల్ప్ అంతా నీట్గా అయింది కదా, అదంతా మళ్ళీ లాక్ అవుతుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఒక్కసారి నేను వాష్ చేసి వచ్చేసాను. 80% హెయిర్ కూడా డ్రై అయిపోయింది. చూడండి స్కాల్ప్ ఎంత నీట్గా వచ్చేసిందో. అస్సలు ఫ్లేకీనెస్ అనేది లేదు. ఫస్ట్లో మీరు చూసినట్టయితే జుట్టు ఎంత మనం రబ్ చేస్తున్నప్పుడు, స్క్రాచ్ చేస్తున్నప్పుడు పొట్లు పొట్లుగా రాలింది, పొట్లు పొట్టుగా వచ్చేసింది కదా మొత్తం డాండ్రఫ్, అంతా క్లీన్ అయిపోయింది. చూసారా? ఇది ఒక్కసారి యూజ్ చేస్తే సరిపోతుందండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డాండ్రఫ్తో బాధపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. హెయిర్ కూడా చాలా వాల్యూమ్గా ఉంటుంది. మనం ఇక్కడ టీ డికాక్షన్ యూజ్ చేయటం వల్ల హెయిర్లో కూడా మంచి షైన్ అనేది వస్తుందండి. మీకు హెయిర్ అయితే చాలా బాగుంటుంది. కానీ మీరు యూజ్ చేసే క్వాంటిటీ నేను చెప్పినట్టు కరెక్ట్గా యూజ్ చేయండి. ఆ 2 steps యూజ్ చేస్తే సరిపోతుంది. రిజల్ట్ అయితే అమేజింగ్గా వస్తుంది. మీకు డాండ్రఫ్ ఫస్ట్ టైం యూజ్ చేయడంతోనే తగ్గిపోతుంది. ఇది ఎన్నిసార్లు యూజ్ చేయాలి అంటే వారానికి ఒక్కసారి యూజ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఏమి యూజ్ చేయవసరం లేదు. మీకు డాండ్రఫ్ తగ్గిపోయిన తర్వాత ఆపేసేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.